వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం। స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి తానేటి వనిత। జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం నిర్వహణ। ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా। హర్యానాలో రైతులపై జరిగిన దాడిని ఖండించిన నాయకులు। జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా కవలల దినోత్సవం సందడి చేసిన 14 జంటల కవల పిల్లలు। ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది। లక్ష్మీ నరసింహస్వామి కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్లను పరిణయమాడిన ఘట్టం భక్తులకు నేత్రపర్వమైంది। ఈ కళ్యాణ వేడుక జరిగిన ప్రతి ఘట్టం భక్తుల్లో పరమానందాన్ని నింపింది। తొలుత స్వామి అమ్మవార్లను పల్లకి వాహనంపై కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తోడుకొని వచ్చారు। అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా కొలువుదీర్చారు। రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఆలయ ఈవో త్రినాథరావులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు। అనంతరం ఆలయ పండితులు అర్చకులు వేద మంత్రాలు చదువుతూ స్వామివార్లను పట్టు వస్త్రాలు ధరింపజేశారు। మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును ఘనంగా నిర్వహించారు। జీలకర్ర బెల్లం మంగళధారణ తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు। భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణ వేడుకను కళ్ళారా తిలకించి మనసారా పులకించారు। భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి। వై నాట్ 175 అనే మాట తాను మర్చిపోతున్నానని, నో డౌట్ 175 అని మాట్లాడుతున్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజారాణి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజులతో కలిసి ఎంపీ శ్రీధర్ పాల్గొన్నారు। జంగారెడ్డిగూడెం పట్టణం మండలానికి చెందిన వాలంటీర్లను సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని అన్నారు। ఈ వ్యవస్థతో సీఎం జగన్ లక్ష్యం నెరవేరిందని అన్నారు। సీఎం జగన్ నేతృత్వంలో తాను ఎంపీగా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమా జ్యోతి, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు। పార్టిసిపేట్ చేసి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక పార్లమెంటేరియన్గా
ఈ వేదిక మీద నిలబడి మీతో మాట్లాడుతున్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉందని మీకు తెలియజేస్తున్నా. వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదు అని అది నెంబర్ 1 ఆలోచన. ఆ ఆలోచన ద్వారా ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత అది ఆయన కళ నిజమైందని నేను నమ్ముతున్నాను. ఇక వై నాట్ 175 అనేది నేను మర్చిపోతున్నాను. నో డౌట్ 175 అనేది మాట మాట్లాడుతున్నాను. నో డౌట్ 175 చేసుకుంటున్నామంటే ఘనత మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇలాంటి పథకాలు గత ప్రభుత్వంలోని ఎక్కడో వెళ్ళి నుంచొని పెన్షన్ వస్తుందో రాదో కూడా తెలియదు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ పెట్టి పొద్దున్న 5 గంటలకే చిరునవ్వుతూ నవ్వుతూ పెన్షన్ ఇచ్చి ఎంత చక్కని కార్యక్రమం ప్రవేశపెట్టారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం వాలంటీర్కి వందనం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో మీరే కీలకమైన పాత్రధారులు. గతంలో కూడా మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. సేవా కార్యక్రమాల్లో ఎందరి చేతో మీరు కొనియాడబడ్డారు. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థని మన జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. రైతులపై కాల్పులు జరిపించిన హర్యానా రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని పలు రైతు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు ముప్పిడి శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘ మండలి ప్రధాన కార్యదర్శి ఎం జీవరత్నం, రైతు కూలీ సంఘం నాయకులు తలారి ప్రకాష్లు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్న రైతులపై హర్యానా ప్రభుత్వం కాల్పులు జరిపించడం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయమని అన్నారు. తక్షణమే బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పడంతో పాటుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నిన్న పంజాబ్ నుండి పాదయాత్రగా వస్తున్న రైతులు హర్యానా బోర్డర్లు ఎంటర్ అవగానే హర్యానా పోలీసులు వారిపై లాఠీ చార్జీ, బాష్పాయవు, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. దాంట్లో శుభకరణ్ సింగ్ అనేటువంటి ఒక 20 సంవత్సరాల యువకుడు మరణించాడు. వందలాది మంది రైతులు గాయపడ్డారు. ఈ చర్యల్ని మా ఎస్కేఎం రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు మేము అందరం కూడా ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా రైతాంగం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో ఉందని అనేక సందర్భాల్లో మనం చూసాం. గతంలో కూడా నల్ల చట్టాల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి అనేక మందిని ప్రాణాలు కోల్పోయేలాగా అనేక మందిని హింసించిన సందర్భాలు చూసాం. ఏదైతే స్వామినాథన్ కమిషన్ మీరు భారతరత్న ఇచ్చారో అలాగే ఆ స్వామినాథన్ కమిషన్ ఆయన సిఫార్సు చేసిన ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయమని రైతాంగం ఈ రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేయడం శాంతియుతంగా చేస్తే వారిపైన కాల్పులు కాల్చడం అంటే ప్రతి రైతు ఈ దేశంలో రైతాంగం ఎవరైతే ఉన్నారో ప్రతి రైతు గుండెల్లో కాల్పులు కాల్చినట్టే మేము భావిస్తున్నాం. ఈ రోజు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిన్న ఏదైతే ఢిల్లీలో ప్రభుత్వం పోలీసుల కాల్పుల్లో మరణించిన రైతులకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిత్రులారా, దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి కాల్పుల్లో కూడా బలయ్యాడంటే దేశం ఏ పరిస్థితుల్లో ఉందో మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రైతుల్ని కాల్పిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏదైతే రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారో, శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉన్నారో వాళ్ళ చట్టాల అమలు కూడా ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు ఉద్యమిస్తుంటే పంజాబ్ రైతులు యువ నాయకుడు శుభకరణ్ సింగ్ మరి హర్యానా పోలీసులకు జరిపిన కాల్పుల్లో మరణించడం జరిగింది. 400 మంది రైతులు గాయపడ్డారు. మరి అనేక మంది రైతుల మీద దాడులు చేసి గత దశాబ్దాల కాలం మటు జరుగుతున్న రైతు ఉద్యమంలో హామీ ఇచ్చాడు. 3 వ్యవసాయ చట్టాలని నేను రద్దు చేస్తానని హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చమని, 3 పప్పు ధాన్యాలు కొనాలని, పామాయిల్ కి మొక్కజొన్నకి గిట్టుబాటు ధరలు కావాలని రైతులు రోడ్డు మీద ఎక్కితే ఇవాళ రైతులపై కాల్పులు జరిపి జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కవలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 14 జంటల కవల పిల్లలు పాల్గొన్నారు.
కవలలందరూ జంటలుగా ఒకే పోలికతో ఉండి చూపరులను అబ్బురపరిచారు. రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని ఆడి పాడి కేక్ కట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో ఈ కవలల దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటామని తెలిపారు. అనంతరం అకాడమిక్ డైరెక్టర్ సింధుషారెడ్డి మాట్లాడుతూ ఒకే పోలికతో ఉన్న పిల్లలను చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందని, ఒక్కోసారి ఇలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండై పలిగే ఒకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం ఏమంట మేఘం నేను మెరుపేను రెండై పలిగే రోజు కవలల దినోత్సవం. మాకైతే ఇక్కడ ప్రతిభా స్కూల్లో మాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్కూల్లో వాళ్ళు ఇంకొకరు ఉన్నప్పుడు అది ఒక ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు జంటగా తిరుగుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఒక్కళ్ళుగా ఒక జత కాదు 2 జతలు 2 జతలు ఇక్కడ ఉన్నప్పుడు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే టీచర్లు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఈరోజు ఈ కవలలు కూడా మేము కూడా ఇంతమంది ఉన్నామా, ఇక్కడ ఇంత బాగా ఉన్నామా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా వీళ్ళు కేక్ కట్ చేసుకొని తర్వాత మిఠాయిలు పంచుకుంటూ ఆ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డాన్స్లు అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న కవలలందరికీ కూడా నేను కవలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రతిభా స్కూల్లో ట్విన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రపంచ కవలల దినోత్సవం. ఈరోజు వీళ్ళు చాలా ఆనందంగా, మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి, ఒకళ్ళని చూసి ఒకళ్ళని పోల్చుకోలేము. ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఉంటే గుర్తుపట్టచ్చు, కానీ ఇద్దరు ఒకే మాదిరిగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము మేము. కానీ అది పేరెంట్స్ మాత్రమే గుర్తించగలరు. ఇలా చాలా పండగ వాతావరణం ఇక్కడ మన స్కూల్లో నెలకొంది. ఇలాంటి ట్విన్స్ ఇలాగ ఇక్కడ మనకు దగ్గరగా 15 మంది కవలలు ఇక్కడ ఉన్నారు. ఈ కవలలను చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. ఒకేసారి ఇద్దరిని పెంచడం కూడా ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న కవలలందరికీ హ్యాపీ ట్విన్స్. విద్యార్థులలో శారీరక మానసిక ఎదుగుదలకు స్కౌట్ దోహదపడుతుందని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు లోవకుమారి తెలిపారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో వరల్డ్ థింకింగ్ డే ను ఘనంగా నిర్వహించారు. స్కౌట్ పితామహుడు బడెన్ పావెల్ జన్మదినం పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకల్లో ప్రధానోపాధ్యాయులు లోవకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీధర్ బాబు, స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ ఎం విజయప్రకాష్, స్కౌట్ ఉపాధ్యాయులు ఐవీఎస్ ఆర్కే ప్రసాద్, స్టాఫ్ సెక్రటరీ జగదీష్ బాబు, స్కౌట్ మాస్టర్ రజనీకాంత్, ఉపాధ్యాయులు ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దయచేతండి, మంచి చదువుని, జ్ఞానాన్ని, తెలివిని దయచేతండి. అలాగే టీచర్స్కి మంచి ఆరోగ్యం దయచేతండి. పొద్దు నుంచి సాయంకాలంలో కష్టపడుతున్నారు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. అలాగే సాహసం కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మీ తోడు, మీ రక్షకుడు అందరికీ దయచేయండి తండ్రి. లా ఇలల్లాహ్ ఇల్లల్లాహ్ అయ్యా సలాహ్ అయ్యా అల్ ఫలాహ్. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా
కంప్లీట్ చేయడానికి మీరందరూ కళ్ళు రుద్దుకోండి, కళ్ళు ఇట్లా రుద్దుకోండి. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరించినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే స్కౌట్ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, మిగిలిన సహకరించిన ఉపాధ్యాయులకి, అట్లానే మన సీనియర్ ఉపాధ్యాయులు రమణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెచ్ఎం గారు మీకు 4 విషయాలు పంచుకుంటారు. ప్రైర్ చేసే విధానం అది చూస్తే దీని లక్ష్యం చాలా గొప్పది, మంచిది అనిపిస్తుంది. మరి నెక్స్ట్ టైం ఇంకా కొంచెం అంటే దానికి టైం అనుకూలంగా ఉండే విధంగా పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. కుట్టు శిక్షణ ద్వారా కుటుంబానికి మహిళలు ఆర్థికంగా చేయూతనందించవచ్చని తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి సతీమణి రేణుక అన్నారు. కామవరపుకోటలోని కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయ వద్ద ఉచిత కుట్టు శిక్షణా శిబిరం ద్వారా టైలరింగ్ నేర్చుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో తపన ఫౌండేషన్ ద్వారా చేపట్టిన పలు సహాయ కార్యక్రమాలలో భాగంగా కుట్టు శిక్షణ కూడా ఒకటి అని అన్నారు. రానున్న రోజుల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా తపన చౌదరి పోటీలో ఉంటారని మీ అందరూ ఆశీస్సులు అందించాలని రేణుక కోరారు. ఈ కార్యక్రమంలో తపన ఫౌండేషన్ సభ్యులు నరుకుళ్ల ఆశ, గణేష్, లక్ష్మీనారాయణ, టైలరింగ్ శిక్షకురాలు లక్ష్మి, బీజేపీ నాయకులు అంబికా, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇండియాకి వచ్చేయాలి అని చెప్పేసి ఇండియాకి తిరిగి వచ్చేసాక ఈ తపన ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. తపన ఫౌండేషన్ నుంచి మేము ముఖ్యంగా చేసింది చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. చదువు అంటే ఒక కుటుంబంలో ఒకరికి చదివించినా మనం వాళ్ళు స్థిరపడడం మొత్తం కుటుంబంకి హెల్ప్ అవుతుంది. అట్లానే వాళ్ళు హెల్ప్ పొందిన వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే మీరు అట్లా ఇంకొక 2 చదివించడం అట్లా చేయండి, దాంతో మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్తాము. వాళ్ళందరూ ఇప్పుడు మంచి చదువుకుని వాళ్ళందరూ మంచిగా జాబ్స్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ.
20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్, ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్, మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వెల్కమ్ బ్యాక్. భీమడోలులో టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు క్రికెట్ బ్యాట్ పట్టి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. భీమడోలు హైస్కూల్ సమీపంలో పిటి రాజు లేఅవుట్ లో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలలో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ భీమడోలులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు మద్దా రవి, ఈతా కోట రవికిరణ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, పైడిమాల యుగంధర్, గిరి తదితరులు పాల్గొన్నారు.
పవర్ బాయ్స్ మరి క్రికెట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో నాకు తెలిసి సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మరి మా గన్ని బ్రదర్స్ మా అన్నదమ్ములు కానీ మరి మా పిల్లలు కానీ ఫస్ట్ ప్రైజ్ మరి మేమే స్పాన్సర్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా జిల్లా వ్యాప్తంగా కానీ ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది టీములు మరి ఇక్కడ పార్టిసిపేట్ చేయటమే కాకుండా ఒక క్రీడా స్ఫూర్తితో ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ యొక్క వేసవకాలం మరి సెలవులు ఇచ్చే ముందు మరి ఇదంతా కూడా ఒక దేహదారుఢ్యానికి కానివ్వండి, లేకపోతే ఒక స్పోర్ట్స్ స్పిరిట్ మరి పెంచడానికి కానివ్వండి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు వేమడోలు మరి ఈ గ్రౌండ్ లో సుమారు 40 టీముల వరకు ఈ రోజు మరి పార్టిసిపేషన్ వచ్చిందని చెప్పి సోదరులు చెబుతా ఉన్నారు. మరి తప్పనిసరిగా ఈ క్రికెట్ టీములన్నీ కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి ఏ చిన్న ఇబ్బందులు కూడా లేకుండా సరే, ఏ చిన్న పొరపాట్లు లేకుండా అంతా కూడా రెఫరీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి క్రమశిక్షణతో ఈ యొక్క పవర్ బాయ్స్ యొక్క ఆధ్వర్యంలో చేసేటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ బ్రహ్మాండంగా విజయవంతం కావాలని, దానికి మా తెలుగుదేశం పార్టీ సోదరులుగా మేము కానీ, జనసేన పార్టీ సోదరులు కానీ ఇతర పార్టీ సోదరులు కూడా ఇక్కడ క్రీడల్లో రాజకీయాలు ఏముండవు, పార్టీలు ఏముండవు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. పార్టీలకు అతీతంగా అందరినీ కూడా. చింతలపూడి మండలంలో సమస్యల పట్ల జనసేన పార్టీ 2 రోజుల నిరాహార దీక్ష నిర్వహించడం జరిగిందని మండల జనసేన అధ్యక్షులు మధుబాబు తెలిపారు. పట్టణంలో సులభ్ కాంప్లెక్స్, రోడ్లు, సెంట్రల్ లైటింగ్ వంటి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నందున జనసేన నిరాహార దీక్ష చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేయడం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మద్దతు తెలియజేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, తెలుగుదేశం నాయకులు గోడ నాగభూషణం, బీజేపీ నాయకులు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సామూహిక నిరాహార దీక్ష చింతలపూడి మండలం మరియు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద రోడ్లు కానీ, చింతలపూడిలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఈ గొప్ప రోడ్ల మీద కానీ, అదేవిధంగా పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం కట్టవలసినటువంటి సులభ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా సీతానగరం రోడ్డు ఏదైతే నావరం రోడ్డు ఉందో గతంలో దీని మీద పాదయాత్ర చేయడం జరిగింది, ప్రజల తరఫున కలగడం జరిగింది. కానీ ఈ రోజుకి దాని యొక్క నిర్మాణం పూర్తి అవ్వలేదు. ఈ సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి జనసేన పార్టీ, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా ఈ దీక్షలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి బీజేపీ పార్టీ వారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వరకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భీమడోలు మండలం కొత్త అంబర్పేట గ్రామంలో ఉమారామలింగేశ్వరరావు స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖకు చెందిన 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టారు. వేంగి రాజుల కాలం నాటి అతి పురాతన స్వయంభూ విగ్రహాలు మినహా ఇతర నిర్మాణాలను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్రయాహ్నిక దీక్షను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు దంపతులు నిర్వహించారు. దీనిలో భాగంగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున అంబర్పేట గ్రామాలకు చెందిన మహిళలకు ప్రసాదంగా చీరలు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మా సంతానంలో ఎవరికైనా సంతానం లేకపోయినా ప్రతిష్ట ఊర్ధత
లోపల బయట టెంట్ లో దేవస్థాన కమిటీ వారు రాస్తున్నారు. విజయవంతం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నామండి. అలాగనే గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేసి న్యాయం చేయకపోతే మరో దశ ఉద్యమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. చింతలపూడి మండలం రాఘవపురం శివారు అంకులయ్య కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ఆర్బిటేషన్ ద్వారా పరిహారం పెంచి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతుల సమావేశంగా ఈ సమావేశం జరుగుతూ ఉన్నది. దీనికి వివిధ గ్రామాల రైతులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా గత సంవత్సరాల క్రితం గ్రీన్ఫీల్డ్ హైవే రైతులందరూ కూడా రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జిల్లా కలెక్టరేట్ ముందు కూడా అనేక దఫాలుగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రైతులకు చాలా హామీలు ఇచ్చారు. మరి ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచేస్తా ఉన్నారు. గతంలో కూడా రైతులు మాకు పరిహారం సరిపోదని చెప్పేసి ఆందోళన చేస్తే మీరు ఇచ్చిన పరిహారం తీసుకోండి, మేము ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచిస్తాము. మరి రైతులంతా కూడా అది నమ్మి ఇవాళ ఆర్బిట్రేషన్ ద్వారా ఆ దరఖాస్తుల్ని దాఖలు చేసుకుంటే కొద్ది మందికి మాత్రమే కొద్ది మొత్తంలో పరిహారం పెంచారు తప్ప అది కూడా పూర్తి న్యాయం జరగలేదు. ఎకరానికి 40 నుంచి 60 లక్షల రూపాయలు మార్కెట్ విలువ ఉంటే రైతులకి 20 లక్షల రూపాయల రూపు మాత్రమే పరిహారం ఇచ్చి ఇవాళ సకాలం సగం పరిహారం తగ్గించడం వల్ల రైతులు నష్టపోయారు. కాబట్టి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులు కూడా ఆందోళన చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరారు. మరి ఆ రకంగా కాకుండా తక్కువ పరిహారం ఇచ్చి రైతులకి అన్యాయం చేశారు. మరి ఈ రోజు కూడా ఆర్బిట్రేషన్ సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వకుండా దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న జడ్జిమెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులు ప్రజా ప్రతినిధులపై ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమైన విషయమని అన్నారు. వృత్తి చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించినందువల్ల కొన్ని గ్రామ పంచాయతీలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి ఇటీవల పరమపందించిన లింగాల కాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నేతలు మూలపాలెం సత్యనారాయణ, వి శ్రీనివాసు, దేవరపల్లి సుబ్బయ్య, లక్ష్మీ ప్రసన్న, పల్లాంట్ల రత్తయ్య, లింగాల నాగు, పాలూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రజక సంఘ అధ్యక్షురాలుగా పనిచేసిన శ్రీమతి లింగాల కాంతమ్మ గారు ఆకస్మిక మరణం పట్ల సంతాపం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. శ్రీ కాంతమ్మ గారికి మా జిల్లా సంఘానికి సుమారు 20 సంవత్సరాల 25 సంవత్సరాల అనుబంధం ఉంది. రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి చెరువులు అలాట్మెంట్ జరిగినాయా, చెరువులు లీజ్ ఎక్కువ వచ్చిందా, సంఘాన్ని రిజిస్టర్ చేయించుకున్నారా లేదా అనే విషయంలో ప్రభుత్వంతోనూ జిల్లా సంఘ నాయకులు తీసుకెళ్లి పోరాటాలు చేయించడానికి చాలా ముందుకు వచ్చి అనేక గ్రామాలకు రజకులు చెరువులు ఇప్పించడానికి కానీ అదే విధంగా రజకులకు సమస్యలు చాలా సమస్యలను ఎదుర్కొంటూ జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడం, తర్వాత మేము జిల్లా సంఘం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మండల పోలీస్ స్టేషన్ లో ఈ సమస్య కనుక పరిష్కారం అవ్వని పక్షంలో డైరెక్ట్ ఎస్పీ ఐజీల దగ్గర కూడా మేము వెళ్తాం కూడా జరిగేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి తానేటి వనిత. జంగారెడ్డిగూడెం రాజారాణి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా.
హర్యానాలో రైతులపై జరిగిన దాడిని ఖండించిన నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా కవలల దినోత్సవం సందడి చేసిన 14 జంటల కవల పిల్లలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.